నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. సో సాధారణంగా రాజకీయాలు అనేవి చాలా సవాళ్ళతో కూడుకున్నవి. సో అలాంటి రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే సవాళ్ళు ఎదుర్కోవడంతో పాటు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కావాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ఒక రాజకీయ నేతగా చెప్పుకోవచ్చు. ఏపీ సంబంధించినటువంటి తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆయనే విజయ్ కిరణ్ గారు. సో మనతో పాటు ఆయన ఉన్నారు. సాధారణంగా విజయ్ కిరణ్ గారికి సంబంధించి చాలా అంశాలు వింటూ ఉంటాం. అంటే కేసులకు సంబంధించినటువంటి అంశాలు, రాజకీయాలకు సంబంధించి నాయకుల్ని మాట్లాడేటువంటి తీరు, ఇలాంటి అంశాల్లో ఆయన ఎప్పుడూ కూడా వార్తల్లోనే ఉంటారు. సో ఎందుకు అసలు ఆయన నేపథ్యం ఏంటి, రాజకీయాలు ఎందుకు ఎన్నుకున్నారు, ఇంకా కొనసాగడానికి గల కారణాలు ఏంటి, ఎవరెవరితో విభేదాలు ఉన్నాయా, తెలుగుదేశం పార్టీతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు ఏంటి, వైసీపీ బెదిరింపులకు ఏమైనా భయపడుతున్నారా, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఆయనతో మనం మాట్లాడే తెలుసుకుందాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయ్ కిరణ్ గారు అంటే ఫస్ట్ మాకందరికీ తెలిసింది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా తెలుసు. కానీ విజయ్ కిరణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన నేపథ్యం ఏంటి అనేది మా వీక్షకుల కోసం చెప్పండి. సార్, ముందుగా మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మాది నేటివ్ పల్నాడు ప్రాంతం, బాగా వెనకబడిన ప్రాంతం, ఫ్యాక్షన్ ప్రాంతం. అటువంటి ప్రాంతం నుంచి వచ్చాం. ఎప్పటి నుంచో మేము గుంటూరు సిటీలో సెటిల్ అయ్యాం. రాజకీయంగా మా మదర్ కార్పొరేటర్గా చేశారు, మేము యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం. నేను కూడా 2019లో కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. మా ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా నేను గెలవాలని ఎంతో కష్టపడి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంత అణిచివేత ఉందో ఆ రోజుల్లో మీకు తెలియంది కాదు. అయినప్పటికి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా చాలా మంది సపోర్ట్ చేసినప్పటికి కూడా అప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి నగర ఎస్పీ దాదాపు 3 గంటల సేపు మా వార్డులోనే కూర్చొని ఆ ముందు రోజు జరిగినటువంటి ఇష్యూస్లో కేసులు పెట్టి తొండాట, దొంగాట ఆడి ఏదో గెలిచారు. సరే, గెలుపోవటములు అనేది దాని గురించి నేను మాట్లాడిన, కానీ అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు అధికారానికి వాటికి భయపడేటువంటి పరిస్థితి ప్రజల దగ్గర ఉండదు. వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నాకు రాజకీయంగా చాలా గొప్ప అవకాశాలు ఆ ఎన్నిక ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తెలుగుదేశం పార్టీ అన్నారు, ఇంట్లోనే రాజకీయ నేపథ్యం ఉంది, మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఎందుకు విజయ్ కిరణ్ గారు అంటే రౌడీయా, లేకపోతే గూండానా? ఎందుకు ఇన్ని కేసులు అవుతున్నాయి, ఎక్కడ చూసినా ఆ పేరు ఎందుకు వినిపిస్తూ ఉంటారు? సార్, నేనేమి రౌడీని కాదు, గూండాని కాదు. నేను రౌడీజం చేస్తూ నాకైనటువంటి కేసులు ఏమి లేవు. నాకైన కేసులు ఏదైనా ఉంటే రాజకీయ పరమైనటువంటి కేసులు, లేదా కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డబ్బులు పంచుతుంటే పట్టుకోవడం జరిగింది. అదంతా వీడియో తీసి పోలీసులు పిలిచి వాళ్ళని పట్టించి, వారితో పాటు డబ్బుతో సైతం వారిని పట్టించి పోలీసులు పంపిస్తే నెక్స్ట్ డే అంటే ఎల్లుండి పోలింగ్ అనగా ముందు రోజు నైట్ నా మీద అత్యంత భయంకరమైనటువంటి కేసులు, 14 సంవత్సరాల యావజ్జీవ శిక్ష పడేటువంటి కేసులు నా పైన పెట్టి. సో అంటే ఈ కేసులన్నీ వినిపించాక నిజంగా ఏమైనా బెదిరిస్తున్నారా, భూ కబ్జాలు చేస్తున్నారా? సాధారణంగా వస్తుంది. ఆ కేసులు ఆ కార్పొరేటర్ కంటెస్ట్ చేసినప్పుడు తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే నాకు సంబంధించి నేను లీగల్ గా కొనుక్కున్నటువంటి ఒక ఆస్తిని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ కబ్జా చేసే ప్రయత్నం చేయటం, అటువంటివి తప్ప నేను స్వయంగా నాకు ఎవరు ఏ స్థలాలపైన లేదు ఏదో కబ్జా చేయటం, మాయే కబ్జా చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అడ్డుకోవడానికి వాటికి సంబంధించిన కేసులే తప్ప మేము ఎక్కడా కూడా ఎవరిని బెదిరించటమో లేదా కబ్జా చేయటమో అటువంటి అవసరం లేదు. దేవుడి దేవాల వ్యాపారాలు ఉన్నాయి అన్ని. మాకేంటంటే ప్రజల యొక్క మన్నలు పొందేటువంటి అంశమే తప్ప ఏదో గబగబా కోట్లు సంపాదించాలి అన్యాయమైన పద్ధతులు అనేటువంటి లేదు. కష్టపడి సంపాదించేదే మనది కానీ మనకి ఎప్పటికీ రాదు. ఆ విషయం నాకు క్లారిటీ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా రాజకీయాల్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కడా కూడా తప్పు చేసి నాయకుడి దృష్టిలో ఏదైనా తప్పు చేశామనేటువంటి మాట కూడా పడటానికి నేను ఇష్టంగా లేను. తప్పుడు కార్యక్రమాలు చేసేటువంటి సమస్య లేదు. ఇంకోటి అంటే మినిస్టర్ రంగనాథరాజు గారి అలాగే లోకల్ ఎమ్మెల్యేలపై దాడి ఏంటి, అసలు అంశాలు ఏంటి? దాడికి సంబంధించిన అంశాలు చాలా అప్పుడు సర్క్యులర్ అయ్యాయి. సార్, అది ఎలక్షన్ సమయంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రంగనాథరాజు ఉన్నారండి. ఆయన బంధువులతో డైరెక్ట్ గా వాటిలో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఓటమికి అవకాశం ఉందో అక్కడ స్వయంగా వాళ్ళే డబ్బు సంచులు, మూటలు, బస్తాలు అయాచితంగా అన్యాయంగా సంపాదించినటువంటి ఆ డబ్బుని వాటికి ₹1 కోటి, 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వాళ్ళు పంచేటువంటి క్రమంలో
స్థానిక మా టీడీపీ నాయకులు ఇట్లా పంచుతున్నారని చెప్తే ఆ పంచే క్రమంలో మేము వెళ్ళటం, అక్కడ ఘర్షణ జరగటం, ఆ ఘర్షణలో కొంత దాడులు ఇవన్నీ జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేము. అటువంటిదే తప్ప మేమేదో వెళ్ళి ఏదో రౌడీజంగా మీరు మాకు అది చేయండి లేదా ఇది చేయండి అంటే ఆ టైంలో విజయ్ కిరణ్ గారు పోలీసులకి సమాచారం వచ్చు కానీ మీరే సార్ ఇప్పుడు ఒకటి అక్కడ దుర్గానగర్ అని తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటారు. వాళ్ళకి ఎవరితో పని లేదు. ఎవరి నుంచి అభ్యర్థి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయాలనేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళని డబ్బులు పెట్టి కూడా ఎవరు కొనలేరు. అటువంటి వారిపైన వాళ్ళు బెదిరించడం, మీరు డబ్బులు తీసుకుంటారా లేదా మమ్మల్ని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం, అటువంటి పరిస్థితిలో ఇమ్మీడియట్ గా మా పార్టీకి సంబంధించిన వాళ్ళపైన దౌర్జన్యం జరిగేటప్పుడు నేను పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు వచ్చే సమయానికి లేట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతో వెళ్ళిన పరిస్థితి. అప్పటికి మేము చాలా తక్కువ మంది ఉన్నాం, వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పుడు కూడా మేము అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు భయపడతాం తప్ప ఏ రౌడీలకో లేదా మంత్రులకో భయపడేటువంటి పరిస్థితి. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతి అనుకుంటే మా పద్ధతి మాకు. అంటే భయపడేటువంటి సందర్భాల్లో ఏమైనా ప్రూఫ్స్ సేకరించారు, ఆధారాలు? లేదండి, వెళ్ళేసరికి డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచేంత వీడియో తీసాం, పంచే వాళ్ళని పట్టుకున్నాం. పట్టుకొని ఆ డబ్బు సంచుల్ని మేము పట్టుకోనుగా మేము వెళ్ళిన 10 నిమిషాలకు పావుగంట పోలీసులు వచ్చారు, పోలీసులకు అప్పచెప్పారు. ఆ సందర్భంలో జరిగినటువంటి దాడులు తప్ప మేము ప్రత్యేకంగా మేముగా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలనే ఉద్దేశం కాదు. వాళ్ళు దొంగలుగా దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏదో ప్రతిఘటించారు, దానికి మేము ప్రతిస్పందించాం తప్ప అక్కడ ఏ విధమైనటువంటి మా సైడ్ నుంచి జరిగిన తప్పు కాదు. అది వారు చేసే తప్పుని మేము తప్పును పట్టుకున్నాం అంతే. సో ఎక్కడ వేరే ఉద్దేశం మాకు లేవు. కేవలం ప్రజాస్వామ్యం లేకపోతే ఓటర్లు చోరీ జరుగుతుంది, లేకపోతే ఓట్ల భ్రమ పెడుతున్నారు ఓటర్. సార్ ఫైనల్ గా ఒకటి సార్, ఇవాళ రేపు ఈట్ కా బల్ల ఈట్ సేదేంగే అని మీకు తెలుసు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మేము అలా ప్రవర్తించకపోతే ఈ రోజున మనుగడ అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు చేసేటువంటి వాటికి మేము ప్రతిస్పందిస్తాం తప్ప మేముగా ఎవరిపైన దాడులు చేసేటువంటి పరిస్థితి లేదు, ఆ అవసరం లేదు. మేము చాలా చిన్న కుటుంబంలో వచ్చాము, కష్టం ఎందుకు తెలిసిన వాళ్ళం. ఎవరిపైన ఇప్పుడు ఒకరిని కొట్టామంటే అదే తప్ప మనకు తగిలిన మనకు అదే నొప్పి తగ్గుతుంది. అటువంటి ఆలోచించే మనస్తత్వం. అంతేగాని మేము ఒకరిని అన్యాయంగా ఒకరిపైన దాడి చేసేటువంటి పరిస్థితి కాదు. ఆ సిచ్యువేషన్ లో అలా జరిగిపోయింది తప్ప మేము ఆ నేచర్ కాదు. మేము అటువంటి పోరాటం అనేది రాజకీయాల్లోనే ఉంటుందా? 100% సార్. అంటే నేను విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాను. రాజకీయాలంటే పోరాటం ఉంటది. కానీ ఇప్పుడు అనేది మీరు చూశారు ఈ మధ్య కాలంలో 19 నుంచి 24 వరకు నాకు ఎక్కడికి వస్తున్నాను అంటే యాక్చువల్ గా చాలా విమర్శలు. అంటే ఒకటి టీడీపీ బహిరంగ మాట్లాడింది, ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి అందరూ మాట్లాడినటువంటి సందర్భాలు అంటే రౌడీజం రాజ్యం వెళ్తుంది, ఇలాంటి పరిపాలన చూసారు, విముక్తి కలిగించాలంటే కూటమి పార్టీకి ఓటేయమన్నారు. సో ఇప్పుడు గతంలో జరిగినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయి అంటే కొన్నిసార్లు మనం ఇక్కడ మాట్లాడడానికి కూడా లేనటువంటి పదాలు వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే రేప్ చేస్తాను పవన్ కళ్యాణ్కి సంబంధించి, లేకపోతే లోకేష్ కి సంబంధించినటువంటి అంశాలు, చంద్రబాబుకి సంబంధించినటువంటి అంశాలు చాలా అంటే దాదాపుగా అసెంబ్లీ సాక్షిగానే భువనేశ్వర్ గారిని విమర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే ఈ వాస్తవాలు అంటారు ఇవన్నీ నిజంగానే? దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందా? ఒకటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాట వాస్తవం. అది ఎవరు స్ప్రెడ్ చేసింది కాదు. వాళ్ళే ఇట్లా ఇంటర్వ్యూ జరిగినప్పుడు అరగంట టైం ఇస్తే లేదా నాకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి చెప్తే అరగంటలో నరికేస్తాం ముఖ్యమంత్రిని. మాజీ ముఖ్యమంత్రి మన లేదా చిన్న చిన్న పిల్లల్ని ఏదో చేసేస్తాం. అరగంటలో పర్మిషన్ ఎందుకు? చంపాలనుకున్నాడు ఒకటి పర్మిషన్ అడుగుతారా? చంపాలంటే ఎవడైనా చంపొచ్చు. ఇప్పుడు ఇదే మాట పేరు నాని గారు కూడా మంచి మాట్లాడారు. ఇవి ఎట్లా ఉంటదంటే వీళ్ళందరూ చెప్పడం ఎందుకు, చంపేయండి, పర్మిషన్ ఇస్తే చంపుతాం అంటే వాళ్ళ చంపుతామంటే మేము తల అడ్డంగా పెట్టి రండి చంపండి అని చెప్పి చంపించుకుంటాం. పిల్లినైనా దాడి చేస్తే ప్రతి దాడి చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళు చంపుతా అంటే ఇక్కడ చంపించుకునే పరిస్థితి లేదు. చంపడాలు చంపించుకోవటాలు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. లేదు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తే దానికి ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రజలు మనకు ఏ విధమైనటువంటి శిక్ష వేస్తారు? చంపటం, నరకటం. ఒకటి 5 ఏళ్ల పాలనలో
విజయ్ కిరణ్ గారు ఏమైనా వైసీపీ నుంచి మీరు అన్నటువంటి వైసీపీ మోకలు అంటారు కదా, సో వాళ్ళ నుంచి ఏమైనా విమర్శలు కానీ దాడులు కానీ ఎదుర్కొన్నారు? బోరగడ్డ అనిల్ లాంటి వారు చాలా విమర్శలు చేసుకున్నారు, మీరు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే బోరగడ్డ అనిల్ పేరు వచ్చింది కాబట్టి, బోరగడ్డ అనిల్ నాకు చంపుతానని, లేపేస్తానని, దేవుడి దగ్గర పంపిస్తానని రకరకాలైనటువంటి థ్రెటన్స్ ఇచ్చారు. కానీ అతనికి భయపడేటువంటి పరిస్థితి కాదు. తిరిగి మనం చేస్తే అతను స్పందించినటువంటి పరిస్థితి లేదు. అతను ఏంటంటే అండి, అతను మామూలు సాధారణటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అంటే కాస్త ఉన్మాదంగా ప్రవర్తిస్తే నాకు ఒక ఐడెంటిటీ వస్తుందని ఐడెంటిటీ క్రైసిస్ లో అతను ఏదో చేశాడు. అది చూసి అతను ఏదో పెద్ద హీరో అనుకొని సత్య రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళు అతను పక్కన వేసుకొని అతను గన్మ్యాన్లు ఇచ్చి ఇసుక రీచ్లు ఇచ్చి అతన్ని పెంచి పోషించారు. బండి కట్టుకొని వెళ్తా, నువ్వు బండికి కట్టుకొని వెళ్ళాలంటే నీకు అధికారం ఉండాలి, మేము కట్టుకోవాలంటే మాకు అధికారం అవసరం. మేము టీడీపీ ప్రభుత్వం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది సార్. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా అదే సార్. మేము 100కి 100 అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ఎన్డీఏ కూటమి నడుస్తా ఉంది. అది కాదు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈ రోజున ఎక్కడెక్కడ ఎలా మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరు కూడా పర్సనల్ గానో లేదా వేరే విధంగా చట్ట వ్యతిరేకంగానో ఎక్కడ ఎవరిని మాట్లాడారు. అంటే విజయ్ కిరణ్ లాంటి వాళ్ళు, లేకపోతే అప్పుడు భంగపడినటువంటి కార్యకర్తలు ఎందుకు కూటమి ప్రభుత్వం స్తబ్దుగా ఉంది? ఇంకొంచెం బాగా ఆ రోజులు వాళ్ళే అయితే ఎలాగైతే దాడులు చేశారు, కేసులు పెట్టించారు, ఎందుకు చేయట్లేదు అంటే మేము ఒక్కటే సార్, మేము అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తా ఉన్నాం. మా నాయకుడు మీరు చూడండి, లోకేష్ గారు తన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు కనీసం ఆయన్ని తండ్రిని చూడటానికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడినప్పుడు కింద కూర్చొని ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధం ఉంది, అది రాజ్యాంగం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం చూపించి చెప్పారు, నాకు స్వేచ్ఛ ఉంది, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నా తండ్రిని నేను చూసే అవకాశం ఉంది, భారతదేశంలో ఎక్కడికైనా నేను ఎటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూపిస్తూ మాట్లాడారు. అటువంటి లోకేష్ గారు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అనేటువంటిది వీళ్ళు కళ్ళబొల్లి మాటలే. రెడ్ బుక్ అనేది కేవలం తప్పు చేసిన తప్పుడు న్యాయాల కోసమే, కానీ ఎవరైతే మంచి వారి కోసమో లేదా ఇంకొక విధమైనటువంటి వారి కోసం కాదు. తప్పు చేసిన వారికి మాత్రం రాజ్యాంగ పరంగా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్ల ప్రకారం శిక్ష తప్పదు. ఎవరెవరైతే అతిగా ప్రవర్తించారో వారందరూ జైలుకి వెళ్ళక తప్పదు. చట్టం ముందు తప్పుడోళ్ళు మొత్తం నిలబడాల్సిందే, జైలు వాసాలు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజల యొక్క ఇందాక మీరే మాట్లాడారు, అంటే నుంచి దెబ్బ కొట్టినప్పుడు ఆ దెబ్బ మనకు పడితే ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు. సో అలాంటి ఒక సార్ ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే సార్, ఇప్పుడు ఒకటి నేను చెప్తాను సార్, మేము తప్పుడు కేసుల వల్ల ఎంత ఇబ్బంది పడతారో మేము చూసాం. ఆ బాధితులు, మీ తప్పుడు కేసులు బాధితులు, మేము ఎదుటి మీద తప్పుడు కేసులు ఎక్కడ పెడతాం? మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి జైలుకి వెళ్ళి ఒక్కడిపైనా సరే తప్పుగా పెట్టిన కేసు ఏదైనా ఉందా? చేసిన తప్పుకు శిక్ష తప్ప తప్పుగా కేసు పెట్టాల. కాబట్టి వాళ్ళకి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారు, మేము తప్పుడుగా ప్రవర్తించిన వాళ్ళపైన కేసులు పెడతాం. కాబట్టి వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎట్టి పరిస్థితిలో తప్పుడు కేసు పెట్టేటువంటి అంశమే రాదు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ మనస్తత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అంటే 90s ముఖ్యమంత్రిని చూస్తారు, అంటే గతంలో ఉన్నటువంటి 2014లో ముఖ్యమంత్రి కాదని చెప్పారు. అంటే ఆ ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఇలాంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎవరంటేనండి, సైబరాబాద్ సిటీ సృష్టికర్త. ఆ సమయంలో బీజాలు పట్టాయి. అటువంటి పరిస్థితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అమరావతిలో కూడా కొత్తగా ఒక నగరాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో ఏ విధంగా అయితే నగరాన్ని ఏర్పాటు చేశారో అదే విధంగా కొత్త నగరాన్ని ఏర్పాటు చేయకూడదు. అదే 90s ముఖ్యమంత్రి అంటే. 90s ముఖ్యమంత్రి అంటే కాదు 90s ముఖ్యమంత్రి అంటే రప్ప రప్ప కోసేవాడు కాదు, సపా సపా అభివృద్ధిని తీసుకెళ్లేవాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపేవాడు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించేవాడు, పేదవాడికి ఆపన్నాస్తం ఇచ్చేవాడు, అంతేగాని రప్ప రప్ప కోయటంగా. కాబట్టి మాకు వారికి చాలా డిఫరెన్స్ ఉందండి. లోకేష్ గారు వెళ్తున్నటువంటి ఆయన ఉన్నటువంటి పరిపక్వత పెరిగిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంటే మీరు విజయ్ కిరణ్ గారికి సంబంధించినటువంటి, అంటే దగ్గర నుంచి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే లోకేష్ గారు ఎలా ఉంటారు, అప్పుడు లోకేష్ గారికి ఇప్పుడు లోకేష్ గారికి, అంటే విమర్శలు ఎదుర్కొన్నారు, తన తాను మలుచుకున్నారు.
ఉన్నారన్నటువంటిది ఒకటి వినిపిస్తుంది. అంటే మీరు దగ్గర నుండి చూసినటువంటి లోకేష్ గారి గురించి ఏంది? సార్ నిజంగా లోకేష్ గారు బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, అసలు ఆ కుటుంబం గురించి మీకు తెలియంది కాదు. అటువంటి వ్యక్తిని ఎంత నీచంగా అవమానించారు. అవమానం చెక్కిన శిల్పం ఈరోజు. ఆ అవమానాల్లో నుంచి వాళ్ళు వేసిన ప్రతి ఇటుక నుంచి దాన్ని వాళ్ళు ఇచ్చే ప్రతి తప్పుడు మాటను కూడా అన్ని తీసుకొని ఈ రోజున ఒక సంపూర్ణమైనటువంటి ప్రజానాయకుడుగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ గారు. ఖచ్చితంగా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు పూర్తిగా ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. సన్న బియ్యం ఏమంటే సన్న బియ్యం అడిగితే ఇంకా బూతులు మీకు తెలియదు కాదు. ఏమన్నాడు? మొగుడు ఇట్లాంటి భాష. ఎవరమ్మ మొగుడు? ఏం మాటలా మీరు చూశారు. అటువంటివి కాకుండా చెప్పలా ఎక్కడ సన్న బియ్యం అని, కానీ సన్న బియ్యం పెట్టి ఇవాళ విద్యార్థులకి ఆకలి తీరుస్తా ఉన్నాడు. నాణ్యమైనటువంటి ఫుడ్ని పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని స్కూల్ బుక్స్ విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, డిఎస్సీలు ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దానికి ప్రిపరేషన్ ఉండాలి. ఇవాళ అపాయింట్మెంట్స్ కూడా అయిపోతా ఉన్నాయి. అంటే ఒక్క టీచర్ని కూడా వాళ్ళు తీసుకోలేదంటే ఎంత దారుణం. ఒక్క టీచర్ ఉద్యోగాన్ని ఇచ్చారు వాళ్ళు 5 సంవత్సరాలు. సో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతా ఉంది. లోకేష్ గారి నాయకత్వంలో అత్యద్భుతంగా తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు వెళ్తా ఉంది. ఆయన దెబ్బకి ఒక్కొక్కళ్ళకి ప్యాంటు తడిసిపోతా ఉన్నాయి. ఎందుకంటే తప్పుడు చేసిన వాళ్ళకే భయం. మిగతా 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అందరు భయపడట్లా. ఎవరైతే తప్పుడు న్యాయాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే భయపడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే లిక్కర్కి సంబంధించిన ఆ పాపం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టదు. ఆ ఒక్క పాపం చాలు. ఆ పాపంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రకృతి ఒప్పుకోదు. రక్తపు కూడది. పేదల యొక్క రక్త మాంసాలపైన డబ్బుని సంపాదించుకున్నటువంటి క్రూరమైన వ్యక్తులు. కాబట్టి నేచర్ వాళ్ళని ఒప్పుకోదు. వాళ్ళ పార్టీ పీకేయడం త్వరలో తథ్యం. రైట్. ఒకటి ఇందాక మీరు మాట్లాడుతూ అంటే లోకేష్ గారే తర్వాత మాకు నాయకుడు అని చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులు అంటే నందమూరి అభిమానులు, ఇటువైపు నారా అభిమానులు, లేకపోతే టీడీపీ అభిమానులు వేరు వేరే అంటారు. అసలు ఎన్టీఆర్కి మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో ఆడియో బయటకు వచ్చింది, అది వివరించుకున్నారు. కానీ పూర్తి స్థాయి ఇంకా ఆ అంశం నడుస్తూనే ఉంది. కొంతవరకు చెప్పాలంటే ఎన్టీఆర్ అభిమానులకి టీడీపీకి ఏమైనా దూరం పెరిగిందా? దగ్గుబాటి ప్రసాద్ ఎందుకు వ్యాఖ్యలు ఎవరు వెనకాల నుండి మాట్లాడించారు టీడీపీ? సార్ ఒకటి ఆ ఇష్యూకి సంబంధించి ఆయన వెనకుండి ఎవరు మాట్లాడించారు అనేటువంటిది అవకాశమే లేదు. ఎందుకంటే అంటే బూతులు మాట్లాడారు. ఆడియో ఒకటి సార్, ఏ తల్లిని విమర్శించినా దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆయన స్వయంగా ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చాడు, నేను అనలేదని చెప్తా ఉన్నాడు. అది ఇంకా విచారణలో ఉంది, అది తెలాల్సింది ఒకటి. రెండోది, సరే వచ్చిన వివాదం పైన ఆయన బేషరతుగా ఎవరు అడగకముందే అందరికి క్షమాపణ చెప్పాడు. అది ఇక్కడ ఒక పాయింట్. క్షమాపణ తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి? వైసీపీ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆయన పైన ఒక వివాదం రావడానికి ఆస్కారం ఏర్పడిన సందర్భం, మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ముందు వాళ్ళకి ఒక స్వాంతం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు తప్ప, అటువంటి పరిస్థితి ఆయన నా మీద నేనే కంప్లైంట్ ఇచ్చుకోను కదా, నా మీద నేనే ఎంక్వైరీ చేయను అన్న కదా. ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో మర్డర్ జరిగింది, అరెస్ట్ చేయనిచ్చారా? చేయనిలేదు కదా, అడ్డుపడ్డారు. ఎందుకు అడ్డుపడ్డారు? అరెస్ట్ అయితే నిజాలు బయటకు వస్తాయి, పెద్ద పెద్ద తలకాయలు బయటకు వస్తాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయకుండా బెయిల్ వచ్చేదాకా వెయిట్ చేసి. సో అటువంటి సందర్భంలో మేము మా పైన మేము వేసుకోం కదా. ఆయన కంప్లైంట్ ఇచ్చారు, విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత దాని గురించిన వాస్తవాలు బయటకు వస్తే ఏదేమైనా అటువంటి రావటం కూడా గట్టు కాదు. ఇప్పుడు ఒకటి, లోకేష్ గారు ఉన్నటువంటి దారి వేరు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన 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 ప్రొఫెషన్ వేరు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమా యాక్టర్గా ఆయన ప్రొఫెషన్ వేరు. ఆయన పొలిటికల్గా లేడు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఆయన ఎప్పుడు కూడా 2009 తర్వాత మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి ఆయన కెరీర్ మీద ఫోకస్ పెట్టుకున్నాడు. ఆయన కెరీర్ ఏంటి? సినిమాలే ఆయనకి ప్రధానమైనటువంటి కార్యక్రమం. సో ఆయన రంగంలో ఆయన రాణిస్తా ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు. ఇటుపక్క లోకేష్ గారు ఈయన రంగంలో ఈయన పోరాటాలు చేస్తా ఉన్నారు, ఈయన కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. వారికి వీరికి అసలు సంబంధం లేనటువంటి
ఫీల్డ్ లో ఉన్నారు. కాబట్టి ఎవరు అంటే రాజకీయాల్లో లేకపోతే సినిమాల్లో రెండు ఇప్పుడు పెద్ద దూరంగా లేవు. కానీ అంటే వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన కెరీర్ పైన దృష్టి పెట్టారు. కట్టి కాలేంత వరకు నేను టీడీపీ పార్టీతో ఉంటాను ఆయన చెప్పినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఇక డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది? మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీడీపీలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి దూరం పెరిగింది. ఆయన ఈ పార్టీలోకి రావాలంటే రావనివ్వట్లేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వస్తే స్వాగతిస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడేటువంటి సందర్భాలు లేవు. అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుడు, బయట వారు కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేవు, అందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు మేము ఎన్టీఆర్ గారు లోకేష్ గారు ప్లేస్ ఏమైనా అవకాశం? అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు, అటువంటి అవకాశమే లేదు. ఊహాజనితమైనటువంటి ప్రశ్న. ఆయన సినీ రంగంలో హీరోగా ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. రాజకీయంగా ఈయన దినదినాభివృద్ధి చెందుతా ఉన్నారు. ఆయనకి పోటీయే లేదు, అసలు వారికి వీరికి పోటీయే లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరు పోటీ కాదు. ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళే పోటీలో నిలబడతారు. ఇవాళ ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఎక్కడైతే ఓడిపోయారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం తీసుకొని అటువంటి నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గాలు వదలకుండా అత్యంత మెజార్టీతో గెలిచి చూపించినటువంటి పట్టుదల కలిగినటువంటి నాయకుడు లోకేష్ గారు. అటువంటి లోకేష్ గారికి వేరే అందరు పోటీలు ఇవన్నీ ఊహాజనితమని ఏదో చలిమంట కాసుకుంటున్నారు. ఏదైనా గ్యాప్ వస్తుందేమో, ఎక్కడైనా దూరదామేమో, వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వదిలేసి బయటికి వెళ్ళి అతని యొక్క పరిస్థితి బయట చెప్తా ఉన్నారు. సొంత తల్లి చెప్తా ఉంది, చెల్లి చెప్తా ఉంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాకు అసలు ఆ కుటుంబంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఎవరికి వారే పోటీ, ఎవరికి ఎవరు పోటీ కాదు. అంతే, వారికి వారే పోటీ. ఎరపతినేని గారికి సంబంధించి చాలా అభిమానం మీకు ఉంటుందని విన్నాం. సో ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉంటాయి? సార్, నేను చూసినటువంటి రాజకీయ నాయకుల్లో క్యాడర్ అంటే ఎలా చూసుకోవాలి, క్యాడర్కి ఎలా అండగా ఉండాలి, లీడర్ అంటే ఎలా ఉండాలి అంటే నాకు ఎరపతినేని గారిని చూస్తే ఆయన ఎప్పుడు చూసినా గూస్ బంప్స్. అంటే ఆయన రాజకీయ గురువు అంటే ఏమైనా వచ్చే అవకాశం ఉంది? రాజకీయ గురువు కాదు, కానీ ఆయన నాకెందుకు ఆయన అంటే ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక పెద్దలాగా, ఆయన అటువంటి వ్యక్తితో ఉంటే ఒక ధైర్యం, ఆయన ఒక నాయకుడితో ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. అట్లా అందరి నాయకులతో ధైర్యం రాదు, కానీ ఎరపతినేని గారితో ఉంటే ఒక ధైర్యం. ఇక నాకు ఈయనుంటే చాలు అనేటువంటి ధైర్యం. అంటే ఆయన ఒక ఎమోషన్. ఎరపతినేని గారు అంటే నాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం. అట్లా అని వేరే వాళ్ళతో అభిమానం లేదని కాదు, ఎరపతినేని గారి పాత్ర ప్రత్యేకమైనది. ఆయన అంటే నాకున్నటువంటి అభిమానం, కానీ అది నెక్స్ట్ లెవెల్. ఆయన ఒక ఎమోషన్. మీతో ఎలా ఉంటారు? ఏమైనా ఒకరు ఫోన్ చేసి లేకపోతే కష్టం వచ్చిందని కానీ సార్, ఇట్లాంటి ఎరపతినేని గారిలో గొప్ప విషయం ఏంటంటే నేనే కాదు, ఎవరు చిన్నవాళ్ళు చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇన్ కేసు లిఫ్ట్ చేయలేకపోయినా బిజీగా ఉన్నా మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి మనం ఏంటి, ఏ సమస్యలో ఉన్నాం ఏంటి అనేది. ఆయన ఎక్కడికి పోయినా సరే చాలా మంది చేతులు రావు, కానీ ఈయన ఎక్కడికి పోయినా పెట్టే మనసు. ఆయన దగ్గర ఉన్నాయి లేకపోని ఎదుటోళ్ళకి పెడదామనేటువంటి మనసు. నేను అనేకమైనటువంటి సందర్భాలు చూసి హాస్పిటల్కి వెళ్ళనండి, లేదా పేదవాడి ఇంటికి వెళ్ళనండి, ప్రచార కార్యక్రమం వెళ్ళనివ్వండి, లేదు ఇప్పుడు ప్రభుత్వంలో వెళ్ళనివ్వండి. ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా ఏదైనా ఇల్లు బాగాలేదు ఆయనే డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్తాం. లేదు హాస్పిటల్ అంటే ఆయన డిఫరెంట్ అండి. ఆయన అసలు నేను చాలా మంది రాజకీయాల కోసం కాదు, ఆయన మనుషులంటే, ఆయన నియోజకవర్గ ప్రజలంటే ఆయనకి వల్లమాలిన ప్రేమ. అటువంటి నాయకుడు గురజాల నియోజకవర్గం ఉంటూ గురజాల నియోజకవర్గ ప్రాంత ప్రజల అదృష్టం. ఆ నియోజకవర్గంలో మేము పుట్టి పెరిగినందుకు, మా రూట్స్ అంతా కూడా అక్కడే ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తా ఉన్నాను. పల్నాడు ప్రాంతం అంటే ఎరపతినేని అంటే పల్నాడు. ఎరపతినేని గారి గురించి ఎంతసేపు చెప్పినా కానీ అదొక ఎమోషన్. అటువంటి ఆయన లీడర్ అంటే అంతే ఎరపతినేని. అటువంటి ఇది అనమాట. ఈ మాట నేను కాదు కేవలం నేను మాత్రమే కాదు, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఎరపతినేని అంటే ఒక ఎమోషన్. ఒకటి అంటే ఎంపీగా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. తమ్మిసాని చంద్రశేఖర్ గారి గురించి ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ? తమ్మిసాని గారితో మంచి సంబంధాలే ఉన్నాయి. మా నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు పార్లమెంటు వచ్చారు. వచ్చిన కొత్తలో అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. గుంటూరు నగరాన్ని, ఆయన పార్లమెంట్ని రూపురేఖలు మారిపోతాం. అది గుంటూరు నగరంలో కళ శంకర్లాస్ బ్రిడ్జ్ అనేది
అది చేసేశారు. అసలు ఇక ఇంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనుకునే లోపే మళ్ళీ నంది వెలుగు రోడ్డుకు సంబంధించిన ఫ్లైఓవర్ ఆగిపోతే అది మళ్ళీ స్టార్ట్ చేయించారు. ఈ 2 చేశారు, అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించారు. సరే ఈ 3 అయిపోయిందంటే 4వది మళ్ళీ శ్యామలా నగర్ దగ్గర మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించారు. అంటే ఏది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఒకటి అనుకునే లోపు 4 పనులు చేసి నియోజకవర్గాన్ని దినదినాభివృద్ధి చెందుతా ఉన్నారు. నాకు తెలిసి గుంటూరు పార్లమెంట్ ఉన్నంత కాలం పెమ్మసాని గారే పార్లమెంట్ సభ్యులుగా ఉంటారనేటువంటి ముద్ర ప్రజల్లో వేసేసుకున్నారు. ఆయన నెక్స్ట్ లెవెల్ వర్క్ చేస్తా ఉన్నారు. పెమ్మసాని గారు లాంటి రావటం గుంటూరు పార్లమెంట్ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నారు. ఈస్ట్ ఎమ్మెల్యే గారు అంటే మీ ఎమ్మెల్యే గారు ఏంటి అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది ఇంతకీ? సార్ మాకేం గ్యాప్ లేదు. నజీర్ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా లాంగ్ బ్యాక్ నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన టీము, ఆయన సపరేట్గా ఆయన టీం ఉంది, ఆయన వర్క్ చేసుకుంటా ఉన్నారు. మొన్న ఎలక్షన్ సంబంధించి గల్లా మాధవ్ గారి దగ్గర క్లోజ్గా వర్క్ చేసాం. అట్లానే గురజాల్లో వర్క్ చేసాం. సార్ పార్టీ గెలుపు ఇంపార్టెంట్. అంటే గ్యాప్ రావటం అనేది వాస్తవం అంటారు. మా గ్యాప్ నాకు అంటే ఇప్పుడు కాదు నజీర్ గారు ఇప్పుడు కాదు. నాకు అసలు ఆయన రాజకీయాల్లో స్టార్టింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా స్నేహితుడే. నాకేమి ఆయనకి గ్యాప్ ఏం లేదు, మేము కలిసే ఉంటాం. కాకపోతే నేను రెగ్యులర్ గా ఎవరితో తిరగనండి. నా డ్యూటీ, నేను తెలుగు యూత్ అధికార ప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఇచ్చారు. పార్టీ వాయిస్ ని మనం మీడియాలో మనం చెప్పాలా, అటువంటి కార్యక్రమం నేను డైలీ నాకు ఇచ్చినట్టు ఉద్యోగాన్ని నేను చేస్తా ఉన్నాను. కాబట్టి రేపు ప్రజల్లో తిరిగేది లేదు, ఇంకొక పదవి ఇస్తే ప్రజల్లో తిరిగి గ్రౌండ్ లో పని చేస్తాం. నాకు ఇచ్చిన పని నేను సక్రమంగా 100కి 100 పాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఇంకా మీకు ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. నాకు ఏపీ తెలుగు యూత్ అధికార ప్రతినిధిగా పదవి ఇప్పించింది మొహమ్మద్ నజీర్ గారు. కాబట్టి ఆయనకి నాకు ఏదో గ్యాప్ అనేటువంటి క్వశ్చనే లేదు. నజీర్ గారే నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. యాక్చువల్గా నేను కూడా అడగలేదు, అడగకుండానే పోస్ట్ ఇప్పించారు. మా అంతకు ముందర ఇప్పుడు రవీంద్ర గారు మేయర్ గారు, నేను మేయర్ గారు అంటే మేయర్ క్యాండిడేట్ గా ఉన్నారు. అప్పుడు వారిని పిలిచి నాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చారు నజీర్ గారి సమ్మతితో. కాబట్టి నేను ఎవరితో ఎక్కడ వివాదాలు లేవండి, అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే చెప్తాను, అదే ఏదో చెప్తా ఉంటారు. నజీర్ గారు నాకు పదవి ఇప్పించారు. రాజకీయాల్లో దూరం ఇప్పుడు గల్లా మాధవ్ గారితో మీరు ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మేము అదే క్వశ్చన్ ఇప్పుడు అడగాలనుకుంటున్నాం. అంటే గల్లా మాధవ్ గారితో చాలా దగ్గరగా అప్పుడు క్యాంపెయిన్ లో ఇప్పుడు కూడా మేడం గారు చెప్తున్నారు, బిజీగా ఉన్న ఒక మెసేజ్ పెడితే ఈ సమస్య అంటే కాసేపటికైనా సరే మళ్ళీ రిప్లై ఇస్తారు, ఆ సమస్యని సాల్వ్ చేస్తారు. తిరిగినంత మాత్రాన దగ్గరని, దూరంగా ఉన్నంత మాత్రాన దూరం అయిపోయాను కాదు. ఎక్కడున్నా కమిట్మెంట్ ఉంటుంది. నిజంగా నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్తాం, లేదా అవసరం ఉంటే నేనే వెళ్తాను. కాబట్టి ఎవరితో గ్యాప్ లేదు, అందరితో సఖ్యత ఉంది. పార్టీ ఇంపార్టెంట్, లోకేష్ గారి నాయకత్వం ఇంపార్టెంట్, చంద్రబాబు గారి నాయకత్వం ఇంకంతే. నో సెకండ్ థాట్. ఫ్యూచర్ నాయకుడు లోకేష్ గారు, ప్రజెంట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంతే. పార్టీయే, ఇంకా ఎవరు ఏది అనేటువంటి లేదు. పార్టీ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాం. విజయ్ కిరణ్ గారికి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఫ్యూచర్ సీఎం గారికి, ప్రెసెంట్ సీఎం గారికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, ఎలా ఉంటాయి? అంటే ముఖ్యమంత్రి గారితో ఏదైనా స్థానిక సమస్యల గురించో లేకపోతే మీరు తీసుకెళ్లాలనుకుంటే విజయ్ కిరణ్ గారికి ఆ పాసిబిలిటీ ఉందా? ముఖ్యమంత్రి గారు అలాంటి ఒక వెసులుబాటు ఏమైనా ఉందంటారు? అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి బిజీ. అడిగితే ఒక రోజు కాకపోతే 4 రోజులకైనా సరే అపాయింట్మెంట్ దొరుకుతుంది. గతంలో లాగా ముఖ్యమంత్రి లాగా ఎవరికి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేని పరిస్థితి కాదు. ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళైనా కలిసి, మన ఢిల్లీలో 3 days లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఉన్నటువంటి సమస్యలు కానీ నేను మాట్లాడాల్సిన మాట్లాడాను. కానీ కనెక్టివిటీకి ఇబ్బంది లేదు. వారి యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంది. ఫ్యూచర్ లో వాళ్ళు నన్ను బాగా ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం ఉంది. నేను వారి యొక్క సూచనల మేరకు పనిచేసేవాడిని. వారి ఏది చెప్తే అది చేసేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఖచ్చితంగా మళ్ళీ కూడా మా పార్టీ అధికారంలో వస్తుంది. కారణం ఏంటంటే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి 2 జోడు గుర్రాలుగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఈ బెదిరింపులు మేము వస్తే వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అంటే సూపర్ 6 అనేది మీరు పెట్టారు. ఇంతవరకు పూర్తి స్థాయిలో 14 నెలలు గడిచినా ఎక్కడ కూటమి ప్రభుత్వం కనిపించట్లేదని విమర్శలు చేస్తున్నారు. విమర్శలు ఎవరు చేస్తున్నారు? లబ్ధిదారులు చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న వాళ్ళకి తీసేస్తుంది. ఉన్నవారికి డబ్బున్న వారికి తీసేస్తున్నారు అంతే తప్ప పేదలకు ఎక్కడా తీయట్లేదు. బాగా
డబ్బులుండి కూడా మళ్ళీ తీసుకునే వాళ్ళకి మాత్రమే తీసేస్తున్నారు. పేదవాళ్ళ అనేది ఒక్కటి కూడా తీయట్లేదు. అటువంటిది ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మళ్ళీ వాటిని పునరుద్ధరించడం ఎటువంటి డౌటే లేదు. కాబట్టి ఎక్కడా కూడా తీసేసేది ఏం లేదు. అన్ని సూపర్ 6 చేస్తాం, చెప్పని కూడా చేస్తాం. ప్రజలకు మంచి చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేసి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ కూటమిని అధికారంలో తీసుకురావడానికి ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. అందులో డౌటే లేదు. అంటే విమర్శలు వినే ఉంటాం, అంటే కొంచెం పాలు ఎక్కువైందేమో వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి విమర్శలు. అంటే నరికేస్తాం, నిన్న చెప్పినట్టు సమయం ఇస్తే మొత్తం నరికేస్తాం, అంటే సినిమా డైలాగ్ ఒక రకంగా. అలాంటి డైలాగులు ఇప్పుడు కూడా రప్ప రప్ప ఫ్లెక్సీ పెడితే పెట్టి అంటారు మాజీ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి సందర్భంలో మీలాంటి ఒక రాయకర్ లాంటి ఒక వ్యక్తులు, లేకపోతే బలంగా పోరాటం చేయాల్సినటువంటి వాళ్ళు, బోరగడ్డ అనిల్ లాంటి వారు పిల్లలకి సంబంధించినటువంటి అంశాలు, కుటుంబాలకు సంబంధించిన అంశం మాట్లాడుకున్నటువంటి అంశాలు, అంటే అలాంటి పదాలు వాడకూడదు అన్నటువంటి పదాలు వాడారు. సో మీరు సైలెంట్ గా ఉంటున్నారా? వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి రాయకర్ గారు చేయమంటే? లేదండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు జస్ట్ ఇది అనుకోండి, ఒక్క నిమిషం నేను ఒక్కొక్కడిని నరికి పారేస్తా, ఒక్కొక్కడిని వేసేస్తా, రోడ్లు ఎమ్మటి పరిగెత్తిస్తా, ఎంతసేపు? అది కాదు కదా. ప్రజాస్వామ్యం ఒప్పుకోదు కదా, ప్రజలు ఒప్పుకోరు కదా. ఒప్పుకోలేదు కాబట్టే 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి మేము అటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయం. ఎవరో వాళ్ళు మాట్లాడినట్టు బూతులు, వయసుతో సంబంధం లేకుండా అటువంటివి చేయం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేన్ని ఎట్లా చేయాలో అట్లా చూస్తాను తప్ప ప్లానింగ్ అయితే టీడీపీ పార్టీకి రాయకర్ గారు లేదు. అంటే నేను అనేది అదైతే మేము ఎక్కడా కూడా అటువంటి నరికేస్తాను, వేసేస్తాను అటువంటివి ఉండవు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా మేము నడిచేవాళ్ళం. కాబట్టి మేము ఎక్కడా కూడా అటువంటి కార్యక్రమాలు చేయం. ప్రజలు మనల్ని పొందాలంటే చంపుతామంటే కాదు. అంటే వైసీపీ రాజ్యాంగంలో మీరు మాట్లాడుతున్నారు, కానీ అదే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది. ఎలక్షన్ తీరేదైతే ఉందో మొత్తం ఓట్ చోరీ. ఇప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడుతున్నారో అది గతంలో మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసి గెలిచింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు? అంటే మనం గెలిస్తే ఒకటి సార్, మనం గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా మాట్లాడేటువంటి నైజం. సరే, రాహుల్ గాంధీ గారు మాటే తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి కదా. అంటే ఇక్కడ ఓటు చోరీ జరగలేదనే కదా. ఇక్కడ ఓటు చోరీ జరగలేదు కాబట్టి ఇక్కడ జరగలేదు, భారతదేశంలో జరగలేదు. ప్రజలు పాజిటివ్ ఓటుకి, పాజిటివ్ గవర్నమెంట్ కి అండగా ఉన్నారు. ఓటు చోరీ అనేది వాళ్ళ యొక్క ఓటమిలో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషనే తప్ప అది వాస్తవం కాదు. ప్రజలు అంతిమంగా మనం ఒక్కటిసారి ఓటు వేసేటప్పుడు, మనం ఓటు వేసిన తర్వాత బాక్స్ లో క్లియర్ గా మనం ఏ పార్టీకి ఓటు వేసామో రిసిప్ట్ వస్తుంది. మీకు ఎక్కడ ఓటు చోరీ జరిగింది? ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటప్పుడు నేను ప్రాసెస్ లో ఉన్నవాడిని. కౌంటింగ్ జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు బుక్ పట్టుకుని మొత్తం తిరుగుతున్నారు. ఏ దేశాల్లోకి వెళ్ళి అదే మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పోరాటం ఏదో ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఎందుకంటే సార్ ఇక్కడ 164 సీట్లు రావడానికి కావాల్సిన అన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవకాశం ఆయన ఇచ్చారంట. ఆయన అన్ని తప్పులు చేశాడు. ముఖ్యమంత్రిగా చేయకూడదు అన్ని పనులు చేశాడు. ఈయన ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండకూడదు దేవుడా అని దండం పెట్టారు ప్రజలు. ఇంకా ప్రజలు దండం పెట్టారు, చేసి కావాల్సిన తప్పులు చేశారు. ఎవరిని వదిలారు చెప్పండి? ఉద్యోగస్తులను వదిలారా? పిల్లలను వదిలారా? మందుబాబులను వదిలాడా? కనీసం జీతాలు ఇచ్చాడా? 9,000 స్కూల్స్ మూసేశాడా? పీజీ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఎత్తేసాడా? ఎన్ని చేశాడు? డాక్టర్ సుధాకర్ లాంటి వాడు దళితుల పైన శిరోమండనాలు, నడి రోడ్డు మీద బట్టలు తీసి కొట్టడాలు ఎన్ని చేశారు? జై జగనన్న చెప్పి పేకలు కోయటాలు ఎన్ని చేశాడు? ఎన్ని చేయకూడదు అన్ని చేశాడు. కాబట్టే ప్రజలు ఓడించారు. ఓటు చోరు అనేటువంటిది వాళ్ళకి ఓదార్పు యాత్ర లాంటిది. వాళ్ళకి అది ఒక పెట్టుకొని ఓదార్పు యాత్ర, నా ఓటు చోరు జరిగింది అందుకే ఓడిపోయాం అనుకుని వాళ్ళు ఆత్మసంతృప్తి పొందడం తప్ప ఎక్కడా ఓటు చోరు లేదు. ప్రజలు ఇతను ప్రజల యొక్క అభివృద్ధి చోరని, ప్రజల యొక్క నష్టం చేసే చోరని ఈ చోరుని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు. విజన్ నాయకుడిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కూటమి కూడా చాలా ఉపయోగపడింది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంటే చాలా కీలకం. ఆయన ముఖ్యమంత్రి గారు కూడా చాలా కానీ కొంచెం గ్యాప్ వచ్చింది టీడీపీకి, జనసేనకి అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తాయి. సార్, గ్యాప్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశంకి గ్యాప్ వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ కి
తెలుగుదేశం పార్టీకి గ్యాప్ వచ్చింది ప్రజలకి. ఇవన్నీ ఈ గ్యాప్ అంతా గ్యాస్ కొట్టే వైసీపీది, మాది కాదు. సో వాళ్ళు ఊహించుకోవడమే తప్ప ఎక్కడా గ్యాప్ లేదు. పవన్ కళ్యాణ్ గారు 1కి 4 సార్లు చెప్తున్నారు 15-20 సంవత్సరాలు కూటమి కలిసి ఉంటది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా అసలు అవకాశమే లేదు. వాళ్ళు అట్లా ఆత్మసంతృప్తి పడడం తప్ప అవకాశం లేదు. కూటమి ఉన్నంత కాలం కూటమే, ఇంకా అసలు దాంట్లో నో డౌట్. మరి బీజేపీ గేమ్స్ లో ఉన్నారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా వస్తున్నారు. సో మెయిన్ రాజధాని చాలా కీలకంగా తీసుకున్నారు, పోలవరం. ఈ 2 అంశాలు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? సో ఎప్పటిలోగా పూర్తి చేసే అవకాశం ఉందండి? సార్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తా ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలియదు కాదు, 11,000 కోట్లు వచ్చినాయి. ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాజధానికి సంబంధించిన పెట్టుకున్నారు 2027కి అవ్వాల్సి. అదే ఇప్పుడు సార్ ఇప్పుడు నేచర్ కూడా సపోర్ట్ చేయాలా, ప్రకృతికి సంబంధించి అన్ని. ఈ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసి తీరుతుంది ఈ హయాంలోనే, అందులో నో డౌట్. అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్తుంది, నో డౌట్. ఆంధ్రప్రదేశ్ మునిగిపోయిందని చెప్తున్నారు, మీరేమో అమరావతి రాజధాని అంటున్నారు. అంటే మునిగింది అమరావతి కాదు, మునిగింది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ పార్టీ. అమరావతి ఎక్కడ మునగల. వర్షాలు పడితే నీళ్లు ఉంటాయి, తర్వాత ఇంకిపోతాయి, లేదా వాటికి ఉండే దారిలో వెళ్ళిపోతాయి. హైదరాబాద్ లో నీళ్లు నిలబట్టలేదు, రోడ్డు మీద. బొంబాయిలో నిలబట్టలేదా, చెన్నైలో నిలబట్టలేదా, బెంగళూరులో నిలబట్టలేదా? వాన పడితే ఆవిరవు నీళ్లు వెంటనే, కాసేపు ఉంటే ఆ తర్వాత ఆవిరవుతాయి. మునిగిపోతుంది అంటున్నారు. సరే వాళ్ళు మునిగిపోయారు కాబట్టి అందరూ మునిగిపోయారు అనుకుంటున్నారు. వైసీపీ మునిగిపోయింది కాబట్టి ప్రపంచం మునిగిపోయింది అనుకుంటున్నారు. వాళ్ళ సమస్యని ప్రపంచం మీద పెడతా ఉంటారు. కాబట్టి ఎక్కడ మునిగింది లేదు. ఆర్గనైజ్డ్ అమరావతి, భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్ర రాజధాని అమరావతి, ఆర్గనైజ్డ్ అమరావతి. ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని కట్టుతున్నటువంటి అమరావతి. అన్ని జనరల్ గా ఉన్న నగరాలు రాజధానులుగా అభివృద్ధి చెందినాయి, కానీ ఇది నోటిఫైడ్ అమరావతి. కాబట్టి అమరావతి అద్భుతంగా ఉంటది. వీళ్ళు వాళ్ళ మానసిక స్థితి నుంచి బయటపడాల్సింది తప్ప చేయగలిగేది ఏం లేదు. మనకి చాలా అంశం అంటే ఇప్పుడు ఏపీకి తెలంగాణకి అంశం చాలా కీలకంగా మారింది. మేము ఎలాగైనా చేసి తీరుతాం, కేంద్రంలో ఉన్నటువంటి డిపిఆర్ సిద్ధం చేసుకుంటామని మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ తెలంగాణ వాదులకి తెలంగాణను మళ్ళీ మరొకసారి మోసం చేసేందుకు ఆంధ్ర వాళ్ళు తయారవుతున్నారని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? అంటే ఇటువైపు ఏమో ఆయన గురువు ఈయన శిష్యుడు అంటున్నారు, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నీటి వాటాలో గొడవలు పడుతున్నారు. బనకచర్లకు సంబంధించినటువంటి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఓవర్ఫ్లై వచ్చి సముద్రంలో కలిసే వాటర్నే మనం యూజ్ చేసుకుంటాం తప్ప దాన్ని ఎక్కడ తెలంగాణ వాటర్ తీసుకునేది లేదు. ఎక్కడ డిస్ప్యూట్స్ లేవు. ఇవాళ బీఆర్ఎస్ కి అంశాలు లేవు కాబట్టి అక్కడ జగన్ కి అంశాలు లేవు, ఇక్కడ బీఆర్ఎస్ కి అంశాలు. వీళ్ళిద్దరు ఎత్తిపోయిన పార్టీలు. ఈ ఎత్తిపోయిన వాళ్ళు ఏదో ఇవన్నీ రెచ్చగొట్టి ప్రాంతీయత లేకపోతే ఇంకోటి ఇవన్నీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటున్నారు. ఆ స్టేజ్ దాటిపోయిన ప్రజలు ఎప్పుడు ఒకే దానికి ఇదవు. ప్రజలు కూడా వాస్తవాలు ఏంటి, ఎవరు ఏంటి అనేది అర్థమైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఏ విధంగా పోరాడతారో ఇక్కడ తెలంగాణ వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. తెలుగు వాళ్ళందరూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్చువల్ జూబ్లీహిల్స్ లో కూటమి అలయన్స్ లో పోటీ చేయబోతుంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బాగా మీరు ఏ ఎన్నికలు చూసుకున్నా ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ. ఇప్పటికి కూడా క్యాడర్ ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కూడా పూర్వవైభవం రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా బలంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్రను ఎవరం కాదనలేం. అంతకుముందర ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి బూర్జువా వ్యవస్థల పైన కానీ మన కర్ణాలు ఈ సిస్టమ్స్ కానీ వీటన్నిటిలో అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. బీసీలకి ఒక రాజకీయ స్వేచ్ఛ కలిగించినటువంటి వ్యక్తి. కాబట్టి ఎన్టీఆర్ గారి చంద్రబాబు నాయుడు గారి పాత్రని, తెలుగుదేశం పాత్రని తెలంగాణని విడదీసి చూడలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి విజయకాంత్ గారు చెప్పండి. ఏం చెప్తారు? అంటే ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదని మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కానప్పుడు కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. మా ప్రభుత్వం, మా ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. అంతవరకు మాత్రం నేను కన్ఫైన్ అవ్వదలుచుకున్నాను. ఫైనల్ గా ఒకటి, విజయకిరణ్ గారిని ఇన్నిసార్లు పార్టీ స్టాండ్ తీసుకున్నాం, పార్టీల గురించి గొడవపడడం, లేకపోతే కేసులు ఇరుక్కోవడం, చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలాంటి విజయకిరణ్ గారికి ఒక పదవి రావాలని మీకున్నటువంటి సన్నిహితులు లేకపోతే మీ అభిమానిగా ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటారు ఖచ్చితంగా. సో అలాంటి పదవిలో
విజయ్ కిరణ్ గారిని భవిష్యత్తులో చూసే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ అలాంటి ఒక సముచితమైన స్థానం కల్పించబోతుందా? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సముచితమైన స్థానంలో నన్ను కూర్చోబెట్టింది. పార్టీ సో పరంగా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అనేది అధికార ప్రతినిధిగా కూర్చోబెట్టింది. పార్టీ నిజంగా నేను నా సేవలు ఎక్కడ అవసరం అనుకుంటే పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటాం. పదవులే ముఖ్యం కాదు, మనం వర్క్ చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. రెండోది నేను మొన్న ఢిల్లీలో సార్ని కలిసినప్పుడు, లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది నాకు అసలు వద్దని రాసి ఇచ్చాను. నేను పార్టీకే పనిచేయాలనుకుంటున్నాను. నేను పార్టీకి పనిచేయాలనుకుంటున్నాను, పార్టీ బేస్డ్ లోనే వర్క్ చేయాలనుకుంటున్నాను. నామినేటెడ్ పోస్ట్ మీద నాకు ఏదో లేదు. నాకంటే సీనియర్స్ ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు. విజయ్ కిరణ్ గారు ఈ పోస్ట్ లో ఉండాలంటే ఏం చేస్తారు? అదే సార్, నాకంటే సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ కి అవకాశం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కూడా నేను చెప్తా ఉన్నాను. నా పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధం. సింపుల్. వాళ్ళు ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తారు. ఎక్కడ పని చేద్దంటే పలాందే నువ్వు ఖాళీగా ఉండుకోవాలంటే ఖాళీగా ఉంటానికి కూడా పార్టీ నిర్ణయం శిరోధార్యం. ఫైనల్ గా విజయ్ కిరణ్ గారు అంటే కూటమి పాలన 14 ఏళ్ళు దాదాపుగా దాటింది. సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రేక్షకులు చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వైసీపీ ఎత్తుపేరు పార్టీ ఆల్రెడీ డిసైడెడ్, దానికి చెప్పేది ఏం లేదు. ఇప్పటికైనా వాళ్ళ భావదారిద్ర్యం నుంచి బయటపడటం తప్ప వాళ్ళకి ఇంకొక అవకాశం లేదు. ఇప్పటికైనా నిర్ణయాత్మకంగా పనిచేయడం నేర్చుకోవాలి. ప్రజలు మీకు ఏమని ఎమ్మెల్యేగా ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఏం చేయాలా? నాకు అధికార ప్రతినిధి ఎందుకు ఇచ్చారు? ఏం చేయాలి? నేను పార్టీ వాయిస్ వినిపించాలి. వాళ్ళు ఏం చేయాలి? ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన అసెంబ్లీకి వెళ్ళి నీ పన్ను చేయాలి. అవి ఏం చేయకుండా నేను రాను, నాకు అది ఇస్తే చిన్నపిల్లగాడు స్కూల్కి వెళ్తే వెళ్ళాలంటే నాకు చాక్లెట్ ఇస్తే వెళ్తాను, లేదా ఇంకోటి ఇస్తే వెళ్తాను అన్నట్టుగా నాకు అది ఇస్తేనే ఇది ఎట్టిస్తారు? ఎట్లా ఇస్తారు చెప్పండి? నీకు ఒక అవకాశం ఉండాలి కదా. ప్రొవిజన్ లేకుండా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇచ్చేస్తారా? లేదు నాకు ప్రధానమంత్రి కావాలి ఇమీడియట్ గా అంటే ఇస్తారా? ప్రజల తీర్పు అంటే ప్రజలు మీకు ఎమ్మెల్యేగా ఇచ్చారు అవకాశం. ఒకసారి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చారు, ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఒకసారి ముఖ్యమంత్రికి ఇచ్చినాక అసలు నువ్వు దేనికి పనికిరావని డిసైడ్ చేశారు. ఎమ్మెల్యేగా మాత్రం నువ్వు పనికి వస్తావు అన్నారు. ఆ పనైనా కరెక్ట్గా చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే అని అవుతావు. అది కూడా చేయలేదు అనుకో, ప్రజల అవకాశం కూడా ఇరు. కాబట్టి చూశారు మొన్న పులివెందుల ఏం జరిగింది. జెడ్పీటీసీ గెలిచారు, ఎమ్మెల్యే కూడా గెలుస్తారు. ప్రజాస్వామ్యంగా ఎవరైనా కలవచ్చండి. ప్రజలే అంతిమ దేవుళ్ళు, ఓటర్ దేవుళ్ళు. వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం. వాళ్ళకి అక్రమం కలిగించకుండా వాళ్ళ కరుణ మా పైన ఉండేలాగా పనిచేసుకుంటేనే ప్రభుత్వాలు. బెదిరిస్తే రప్పాలు ఎట్టకొస్తా అంటే ఎట్టకోసారో అట్టకోస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గణాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడుతున్నారు సార్. భయం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భయపడని వాళ్ళం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోటీ చేసిన వాళ్ళం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాడి చేసే ప్రతి దాడి చేయగలిగిన కెపాసిటీలో ఉండేవాళ్ళం. ఈ రోజు భయపడతామా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భయపడిన వాళ్ళం, అధికారం మొత్తం ఉన్నప్పుడు భయపడిన వాళ్ళం, వాళ్ళ రౌడీలిజానికి భయపడిన వాళ్ళం. వాళ్ళు ఫోన్ చేసి లేపేస్తాం, వేసేస్తాం, దేవుడి దగ్గరికి పంపిస్తామని మెసేజ్లు పెట్టి ఫోన్లు చేస్తే కాందే కన్నాం. అటువంటి వాళ్ళం ఇప్పుడు వీళ్ళకి భయపడతామండి. గతంలో భయపడలేదు, ఇప్పుడు భయపడం, ఫ్యూచర్లో కూడా భయపడం. మేము భయపడేది ప్రజలకు మాత్రమే. కాబట్టి ఆ భయాలకి భయపడేటువంటి నేచర్ మాది కాదు. మేము పల్నాడు ప్రాంతంలో, అది గుర్తుపెట్టుకోవాలి. విజయ్ కిరణ్ గారు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. అంటే ప్రాంతాన్ని చెప్తూ, పార్టీ అని చెప్తూ, ఒక రకంగా మనకున్నటువంటి స్టామినాను కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగానే ముందుకెళ్తుంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్తుంది. సో విజయ్ కిరణ్ గారు పదవుల గురించి ఆశిస్తున్నారంటే ప్రజల కోసం ఆలోచిస్తున్నారనే మాట వినిపిస్తుంది. కానీ వైసీపీ కోసం భయపడుతున్నారంటే భయపడట్లేదు, గర్జిస్తున్నాం అని చెప్తున్నారు. చూద్దాం ఆయన ఏ పదవిలో భవిష్యత్తులో ఉండబోతున్నారు. ఆ కూటమి ప్రభుత్వం సాధించాల్సిన విజయాలు మళ్ళీ వస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. మొత్తానికి విజయ్ కిరణ్ గారు మాత్రం చాలా ఒక్కొక్క వాయిస్ బలంగా వినిపిస్తారు, నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్తున్నారు. ఇది విజయ్ కిరణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్, ANM తెలుగు న్యూస్.